అందరికీ క్షణార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాన్రి ఉల్లాస్ అగర్బత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పవర్ బై వాల్ఫుల్లోకి స్వాగతం. హైడ్రా కూల్చివేతలు అవుతున్నాయి కదా నుల్లా, ఇక మరి ఆళ్ళు ఈళ్ళు అన్న తేడా ఏం లేదు, మాకు అక్రమంగా నిర్మించిండ్రంటే చాలు వచ్చుడే కూల్చేసుడే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొస్తున్నా ముచ్చట. ఇక గీ ముచ్చట మీదనే రేవంత్ రెడ్డి సర్కారు మీద మస్తుగా గరమైండి అనుకో రాదుర్రి బండి సంజయ్. మొత్తం తొండున్నది, ఇక ఓ వయసులో ఒక తీరు చేస్తున్నారు, ఇతరులకు ఇంకొక తీరు చేస్తున్నారు. గిట్లయితే ఎట్లా నడుతుంది? అదే మేము ఉంటేనా 100 బుల్డోజర్లు పట్టుకొచ్చి ఆ ఓ వయసులో ఎక్కడైతే అక్రమంగా కట్టినరో అవన్నీ కూల్చేస్తుంటిమి. మీరు ఒకటి లెక్క గడమడుతున్నది కదా చూడబోతుంటే, మొత్తం తొండి ఎత్తురు మీ సక్కదనం పాడైపోను అని చెప్పి మొత్తానికైతే రేవంత్ రెడ్డి సార్ సర్కారు మీద మస్తుగా గరమైండులా బండి సంజయ్. ఇక నా మాటలలో ఎందుకు కానీ ఆయన మాటలలో వినేద్దాం పాన్రి. రేవంత్ సర్కార్ తీన్ మీద బండి సంజయ్ అయితే బాగానే నిప్పులు జరిగిండు కదా నుల్లా, అగ్గి మీద గుగ్గిలమైండనే చెప్పాలా. ఓవైసీ అక్రమ నిర్మాణంలో ముచ్చట్ల కాంగ్రెస్ చేతగాని దద్దమ్మ లెక్కనే ప్రవర్తిస్తున్నది కదా, ఇట్లే ఉంటుందా ఇదేం ప్రభుత్వముల్లో? హైడ్రా కూల్చివేతలల్లా ఓవైసీకి ఒక న్యాయము ఇంకొకళ్ళకి ఇంకొక న్యాయమా? గిట్లనే ఉంటుందా? అందరూ ఒకటన్నప్పుడు ఒక తీరుగా చేయాలా? సకలం చెరువును ఆక్రమించిన ఓవైసీ విద్యా సంస్థలకు నోటీసులు ఎందుకు ఇయ్యలేరు? ఇయ్యాల కదా అని చెప్పి క్వశ్చన్ చేసిండు. ఇక మేమే అధికారంలో ఉంటే 100 బుల్డోజర్లు తీసుకొచ్చి ఓవైసీ బిల్డింగులు కూల్చటోళ్ళమని చెప్పి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు బండి సంజయ్. ఇక కావాలంటే ఇందాం పాన్రి, ఇక బండి సంజయ్ మాట్లాడితే ఎట్లుంటుందో ఎరికనే కదా. ఇలా ఓవైసీ అనే వ్యక్తి సల్కంచర్లో బాజప్తా కట్టిన అంటున్నాడు, కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతోని పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పాటోడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు, కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఎవరిని వదిలిపెట్టమంటే ఈ పిరికి పొంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది ప్రభుత్వం. నోటీస్ ఇస్తారట, నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆలోచించారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం ఇలా ఓవైసీ కాదు. వాడు వస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుందని అది ఇన్నరాబుల్లా గదన్నట్టు కథ. ఓ పక్కనేమో హైడ్రా ఏమో అందరు సమానమే, ఆళ్ళు ఇల్లు అన్న తేడా ఏం లేదు, అక్రమంగా కట్టిండ్రని తెలితే చాలు అచ్చి కూల్చేసుడు అన్నట్టు హైడ్రా చేయబట్టే. ఇటు చూసుకుంటేనేమో బండి సంజయ్ ఇట్లా మాట్లాడబట్టే ఇక గిట్లున్నదుల్లా ముచ్చట. మొత్తానికైతే ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ సర్కారు మీద మస్తుగా గరమైంది అనుకో రాదుర్రి మొత్తానికి. హౌ జగ్గులు నీకు కళ్ళు కనబడతలేదా? సూపేమన్నా మందమైందా? నీ పంకపాటోలో కూడా కళ్ళు కనబడతలేవా? జర్రం తాగుతారా? అసలు ఆగమంతం లేని లెక్కలే ఉన్నాయి కదా కొంచెం కూడా. అబ్బో మీ 5 ఏళ్ల పాలనలో ఎంతో ఎలుగబెట్టినట్టు మీరేం చేస్తుండ్రు? ఇచ్చిన హామీలేవి, అభివృద్ధి ఏది ఏడగనబడతలేదని బాగా మాటలు మాట్లాడుకొస్తున్నారు. మేం చేసేది చేస్తూనే ఉన్నాము. ఇక మరి ఒక్కొక్కటి దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. మేము అనుకున్న తీరుగా మేము చెయ్యాలి కదా. ఒక్కోటి చేయనే పడితే అయినా కూడా మీకు ఆగమంతం లేకుండా మాటలు బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి పంకపాటోళ్లకు జగ్గులకి గట్టిగా కౌంటర్ ఇచ్చిండుల్లో బీసీ జనార్దన్ రెడ్డి. ఇక చూడురి కావాలంటే అవు జగ్గులు జర్రంతా నా పానం ఆగుతున్నదా లేదని సక్కదనం పాడైపోను ఊరుకురికి చేసినావు నువ్వు 5 ఏళ్ల పాలన. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. అరే మొన్ననే వచ్చే ఒకదాని వెనుక ఒకటి చేస్తూనే ఉండబడుతుంది, అభివృద్ధి పనులు చేపడుతూనే ఉండబడుతుంది. నువ్వేం చేసినావు చెప్పు 5 ఏళ్ల పాలన? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. ఇక జగనాలు కూటమి సర్కార్ మీద మాట్లాడిన మాటలకు, ఇక పంకపాటి చేసిన విమర్శలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చిండులా. కూటమి సర్కారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జగనాలకు కనబడతలేవా ఎట్లా? మొత్తం ఆగమాగం మాట్లాడబడుతుంది అని గట్టిగా ప్రశ్నించిండు. సూపర్ 6 పథకాలను ఇక మరి ఎట్లా చేయాలా ఏంది కథ అని దిశల వారీగా అమలు చేస్తాం మేము. మా ప్లానింగ్ మాకున్నది. చేసేంతదా కాగుతారా లేకపోతే మీ ఎగుర్ల వాడు మీకేముంటుందా? మరో వారం రోజులలో 300 కోట్లతోటి రహదారుల పనులు షురు చేస్తాము అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా కౌంటర్ ఇచ్చిండులా. కాణిపాకము వరసిద్ధి వినాయక స్వాములోని ఇక కుటుంబ సమేతంగా దర్శించుకున్న తర్వాత ఇక మొత్తానికైతే పంకపాటోళ్లకు గిట్లా కౌంటర్ ఇచ్చిండు అనుకో రాదురి. కావాలంటే ఇందాం పాన్రి ఆయన మాటలనే. రాక్షస పాలన ముసిది ప్రజా పరిపాలన మొదలై దాదాపుగా 80 రోజులు దగ్గర కావస్తా ఉంది. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ
గత పాలకులు చేసినటువంటి అప్పుల వల్ల ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయినప్పటికీ ఈ యొక్క రోడ్లన్నింటినీ ఏ విధంగా బాగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పటికే పార్ట్ హోల్స్ అని గుంతలు ఉన్న ప్రాంతాన్ని కూడా డిపిఆర్ కూడా తెప్పించుకున్నాము. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన మొదలైన తర్వాత ప్రజలలో ఒక నమ్మకం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పరిశ్రమలు కూడా క్యూ కడతా ఉన్నారు. ఈరోజు ఇంత చేస్తూ ఉన్నప్పటికీ కేవలం ఎక్కడ కూడా లేనప్పటికీ కేవలం 80 రోజులకే ప్రభుత్వం ఎక్కడో చేయలేకుండా పోయింది, ఫెయిల్యూర్ అయిందని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతా ఉన్నాం, మీ కళ్ళకు కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నాం. గదన్నట్టు నువ్వు అదిగానే సారు మీరు చెప్పినట్టు జగనాలకు కాన్లు కనబడతలేనట్టున్నాయి, పంకపట్టులకు కాన్లు పోయినట్టున్నాయి. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి, ఒక్కదాని వెనక ఒకటి చేస్తూనే ఉన్నారు కదా. ఇలా కాగమంతం లేని లెక్కలు కాకపోతే మరి పంకపట్టి పాలన నడిచినప్పుడు ఒక్కరోజు కూడా తీరం లేకుండా ఏపీని మొత్తం అద్దమోలే దిద్ది దీపం పెట్టినట్టు ఫీల్ అవుతున్నారు కదా. అబ్బా ఏం జరాలు ఏం కథనుల్లా, తెలంగాణలో జరాల ముచ్చట ఏం చెప్పచ్చేటట్టుంది చెప్పుండ్రి. ఇక మరి పల్లె నుంచి పట్నం దాకా ఎవ్వరింత చూసినా కూడా జరాలే. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనుకుంటా ఒకటా రెండా కొత్త రోగాలతోటి రోగులు అయితే బాగానే అవుతున్నారు. ఇక మరి నిజామాబాద్ జిల్లా దిక్కైతే డెంగ్యూ పంజా ఇసురుతున్నదనే చెప్పాలా. ఇక ఇల్లు వాళ్ళన తేడా లేకుండా ఒక్కోళ్ళు కాదు ఇద్దరు కాదు ఎవ్వరు ఇంత చూసినా కూడా డెంగ్యూ జ్వరంతో మస్తుగా బాధపడుతున్నారు. ఇక మరి నిజామాబాద్ కాడ దవాఖాన్ల జనాలు కాలు పెట్ట సందు లేకుండా ఇక ఈ డెంగ్యూ జ్వరంతో నిండిపోయినరు అనుకో రాదుర్రి. ఇక చూడుర్రి కావాలంటే తెలంగాణలో అయితే డెంగ్యూ జ్వరాలు నెరి భయపెడుతున్నాయి వల్ల ఇక ఎక్కడ చూసినా ఇంటింటికో 2 జ్వరాలు అయితే ఉంటున్నాయి అనుకోరాదుర్రి. ఇక నిజామాబాద్ జిల్లా దిక్కైతే మరి దారుణం అనే చెప్పాలా. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ పంజా ఇసురుతున్నది వల్ల రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మస్తు జ్వరంతో పాపం కాళ్ళనొప్పులతోటి కీళ్ళ నొప్పులతోటి జనాలు అయితే అస్వస్థతకు గురవుతున్నారు. దవాఖాన్ల జ్వర పీడితులే కిటకిటలాడుతున్నారని చెప్పాలా. కాలు పెట్ట సందు లేకుంటే డెంగ్యూ జ్వరంతో రోగులే ఉన్నారు దవాఖాన్లల్లా. ఇక డెంగ్యూ గిట్ల అమాంతం పెరుగుడుతోటి అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. జర సర్వే చేసుకుంటే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో దిక్కు జిల్లా దవాఖాన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు రోగులతోటి నిండిపోయింది అనుకోరాదుర్రి. ఓపీ 2600 దాటింది. 900 ఇన్ పేషెంట్లకు వైద్యం చేస్తున్నారు అనుకోరాదుర్రి. గిట్లున్నది నిజామాబాద్ల కథ చూడుర్రి కావాలంటే. ఓపీ అయితే 2000 నుంచి 2000 ఇవాళ 2600 రిజిస్టర్ అయింది. సో 2000 నుంచి 2600 వరకు ఓపీ వస్తున్నాయి. దాంట్లో ఫీవర్ కేసులు 300 నుంచి 400 వరకు ఫీవర్ కేసెస్ వస్తాయి. ఆ 300-400 ఫీవర్ కేసెస్లో డెంగ్యూ పేషెంట్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు మన దగ్గర ఈరోజు 15 మంది డెంగ్యూ పేషెంట్స్ ఉన్నారు ఆన్ బెడ్. పర్ డే అడ్మిషన్స్ డెంగ్యూ పేషెంట్స్ ఒక 3 నుంచి 10 మంది లోపల అవుతా ఉన్నారు. వారందరికీ ఒక ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పేషెంట్స్ని అక్కడ ప్రత్యేకంగా మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. అబ్బో ఈ డెంగ్యూ పాడైపోను. మరి ఆనకాలం గోలిగా నాయే చిన్న గింతంత ఏమన్నా మంచిగా లేకపోయినా అపరిశుభ్రంగా ఉన్నా కూడా దోమలు మస్తుగా వచ్చి పడతాయి. ఇక ఆ దోమలు అటుగుట్ట ఇటుగుట్ట ఆడాల ఈడాల మొత్తానికైతే గిట్ల దిక్కుమల్ల రోగాలు రాబట్టే జనాలేమో రోగాల బాలనగా పడబట్టి గిట్లున్నదుల్లా ముచ్చట డెంగ్యూ పాడైపోను. గింతగానం పెరిగి పాడైతున్నదేముల్లా. ఇక ఎవరు పోనన్న పోతే భయపడకుండ్రి బాధపడకుండ్రి. అయ్యో వేలకు వేలు పెట్టి పోను కొనుక్కుంటే ఎవడో వచ్చి దొంగతనం చేసుకొని పాయే ఎట్లా చేయాలా ఎప్పటికా దిగిన ఫోటోలు ఉన్నాయి మస్తు. ఇక ఇంపార్టెంట్ ముచ్చట్లని గన్లు ఉండే ఎట్లా చేయాలా ఏం కథ అని ఏం బాధపడకుండ్రి. ఇక పోలీస్ టౌన్లో పోయి కంప్లైంట్ ఇయ్యుండ్రి. ఇక పట్నంలో సైబరాబాద్ కాడ గట్నే అయింది. ఇక పోయినోళ్ళ ఫోన్లని మొత్తం రికవరీ చేసి ఓ కాడ పెట్టిండ్రు అనుకో రాదురి. 1 కాదు 2 కాదు మస్తుగా ఫోన్లు. ఈడేమన్నా ఫోన్లు అమ్ముతున్నారా అన్నట్టే ఉన్నది చూడబోతుంటే. ఇక చూడుండ్రి కావాలంటే. అబ్బర బిడ్డో గోని ఫోన్లు లేవు కదా, గివని పోలీస్ టౌన్లు ఏం చేస్తున్నాయి అని అనుకుంటున్నారు కదా నుల్లా. మరి పోలీసు వాళ్ళు గిట్ల ఇక్కడ అమ్ముతున్నారా ఏంది అని అనుకోగల కాదుల్లో. సైబరాబాదు కమిషనరేట్ పరిధిలా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి వీటిని తిరిగి అందించిరు పోలీసోళ్ళు. 1,60,00,000 రూపాయల విలువైన 570 సెల్ ఫోన్లను బాధితులకు ఇచ్చిండ్రులా. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాలు తిరుగుతున్నాయి కదా, ఎక్కడ దొరికితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఇక ఫోన్లు పడుతున్నారు, దొంగతనాలు చేసుకొని బురుకుతున్నారు. ఎప్పుడు రోజుకో దొంగతనం జరుగుతూనే ఉన్నది. ఇక వీటిలల్లా సెల్ ఫోన్ ఒకటి అన్నట్టు. ఇక పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకి ఇచ్చుడు ఈ సంవత్సరంలా ఇది 3వ సారి అన్నట్టు. ఇక చూడు ఎన్ని గానం ఫోన్లు ఉన్నాయో. కొన్ని సందర్భాల్లో తెలిసో తెలియకో పోగొట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో దొంగలు థెఫ్ట్ చేయడం, కొన్ని సందర్భాల్లో మర్చిపోవడం, ఇలాగా జరిగినటువంటి సందర్భాల్లో
మనకు సెంట్రల్ గవర్నమెంట్ MHA ఆధ్వర్యంలో నేషనల్ వైడ్ గా CEIR అనేటువంటి ఒక పోర్టల్ ని డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఈ ఫోన్ పోగొట్టుకుంటే దాంట్లో ఫోన్ నెంబర్, IME నెంబర్ ఆధారంగా మీరు వివరాలు నమోదు చేస్తే ఆ నమోదు ఆధారంగా మీ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేసి దాన్ని మనం ట్రేస్ చేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉండే విధంగా రూపొందించడం జరిగింది. అది చూసిండ్రు కదా, గోని ఫోన్లా చెప్పుర్రి 2 సంవత్సరాల కాంచెల్లి పోయిన సెల్ ఫోన్లు అన్ని కూడా ఎక్కడెక్కడికెంచి ఏంది అని ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ మొత్తం కేసులు నమోదు చేసుకొని రికవరీ చేస్తున్నారట. ఈ సంవత్సరం దాదాపు 1000 ఫోన్లు రికవర్ అయినాయట. నుల్లా సోషల్ మీడియా వచ్చినప్పటి కాంచెల్లి ఎట్లా తయారైనరులా మనుషులు, ఇంట్లో బువ్వకు రండు కాంచెల్లి, పొద్దుగాల లేచి పండ్లు దోముడు కాంచెల్లి రాత్రి పండేయాల దాకా ఇక మొత్తానికి సంసారం అంతా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏదైనా సరే ఆడిపోయినా అని వీడియో పెట్టాలా, ఈడికి వచ్చినా అని ఫోటో దిగాల, గిదే నడుతున్నది కదా. ఆమె కూడా మంచిగా మరి ఎట్లా చుట్టాలు పట్టాలి అందరు ఇంటోళ్ళు కలిసి ఏటో పోతున్నారట. ఇక మరి నాగార్జున సాగర్ కాడికి పోయి సెల్ఫీ దిగుదామని అనుకున్నది కావచ్చు. నుల్లా సెల్ఫీ దిగే కాడికి మంచుకున్నది. మరి నీళ్ళున్న ముచ్చట్నేనా, నీళ్ళు అంటే ఆటలు అషెప్పుండ్రి, మరి గంతగానం పొంగి పొరల పట్టే ఇక మంచిగా పోటువ దిగుదామని అందరు కలిసి ఓ కాడికి వచ్చిండ్రట. కాలు జారే తుప్పుకొని ఎడమ కాలువల వాడే. ఇక చూడుండ్రి అందరు ఉన్నారు కాబట్టి జర బయలమైంది, లేకపోతే ఎంత కథ అయ్యేది. కావాలంటే చూడుండ్రులా ఆగో చూసినారులా సెల్ఫీ పాడైపోను. ఈ సెల్ఫీ ఏందో గాని పానం పోయే కాడికే వచ్చింది కదా. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఉన్న నాగార్జున సాగరు ఎడమ కాలువ కాడ ఇక సెల్ఫీ తీసుకుంటే నీళ్లు బాగా వస్తున్నాయి కదా అని అనుకున్నది కావచ్చు. గీమే ఇంకేమున్నది, సెల్ఫీ తీసుకోగానే కాలువల జారి పడ్డది అనుకోరాదుర్రి. ఇక మొత్తానికైతే అక్కడ ఉన్న చుట్టుపక్కల వెంటనే స్పందించి గామెను బయటకు తీసి కాపాడిరు గాని లేకపోతే ఏమైతుండే చెప్పుండ్రి. ఇక అక్కడ ఉన్నోళ్ళు చెప్పిన మాటల ప్రకారము హైదరాబాద్ నుంచెల్లి మిర్యాలగూడ దిక్కు పోతున్న కుటుంబ సభ్యులు మండల కేంద్రంలో ఉన్న నాగార్జున సాగరు ఎడమ కాలువ కాడ ఆగి ఇక భర్త తమ్ముడు బిడ్డతోటి కలిసి మంచిగా సెల్ఫీ దిగంగా ఇక కాలు జారి కాలువల పడబోయింది. ఇక ఎమ్మటనే గమనించిన అక్కడ ఉన్నోళ్ళు అందరు కూడా తాళ్ళతోటి పట్టి మీదికి లాగేటందుకు ప్రయత్నం చేసిండ్రు. ఇక ఆఖరికత్తే 40 నిమిషాల దాకా పోరాడి ఇక ఆమెని మంచిగా బయటకు తీసిండ్రు అనుకోరాదు. ఏం కాలేదు, ఇంకా నయమైంది పానం. ఇక చూడు కావాలంటే అది చూసిన రానుల్లా జర భద్రంగా ఉండాలా. దూరం ఉండి తీసుకుంటే ఏమవుతుంది చెప్పుండ్రి, దగ్గరకు పోయి తీసుకుంటేనే నీళ్లు పడతాయా లేకపోతే పడదా? మీరు దగ్గరకు పోయి తీసుకుంటేనే నాగార్జున సాగర్ డ్యామ్ కాడికి పోయి పోటువ దిగినట్ట, లేకపోతే లేదా? ఇక ఇప్పుడు ఎంత కట్టకాలం వచ్చేది చెప్పుర్రి, ఇలా కథలు పాడైపోను. మరి పోటువల కోసము, ఈ లైకుల కోసము, కామెంట్ల కోసము, స్టేటస్ల కోసం అని చెప్పి ఇక ఇట్లా కథలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇలా కాలు జారాల వాడే పుష్కన చుట్టుపక్కల వాళ్ళు ఇక అందరు దగ్గరుండి జల్దిన పోయినరు కాబట్టి నయమైంది, లేకపోతే అయ్యో ఇంట్లో బంగారం పెట్టుకుందామన్నా భయమే అవుతున్నది. పెయి మీద బంగారం వేసుకొని బయటకు వేద్దామన్నా భయమే అవుతున్నది. ఏదన్నా ఇంత సంపాదించుకున్న సొమ్ము ఇంట్లో బీరువాలో పెట్టుకొని పోదామన్నా భయమే అవుతున్నది. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి, ఇంకెడ దాచబెట్టుకుంటారు, ఇంకెట్లా చేస్తారు, ఏంది కథ? ఈ దొంగలు చేయంగా మొత్తం తక్లీవే అవుతున్నది కదా. రోడ్డు మీద బంగారం వేసుకొని పోతే మెడలకేంచి షైన్లు గుంజుకుంటున్నారు. అట్లా అని చెప్పి ఇంట్లో బీరువాలో దాచుకొని పోతే ఎవ్వలేని సమయం చూసి ఉన్న కాడికి ఉడాయించుకొని పోతున్నారు. గిట్లయితే ఎట్లా చెప్పుర్రి? పాపం గీళ్ళు దేవుని కాడికి పోయి మంచిగా దండం పెట్టుకొని ఇంటికి వచ్చిండ్రట. సూష్టాలకు ఉన్నాయన్నీ వలిగిపోయి ఉన్నాయట. ఇంట్లో ఉన్న బంగారం వాయే, ఎండి వాయే, సంపాదించుకున్నదంతా వాయే. మేము ఎట్లా చేయాలా, ఏం చేయాలని పాపం మస్తుగా ఏడుతున్నారు. మరింత గీ ముచ్చటేడైందంటారా? ఇక మీరే చూడుండ్రి. అంత మంచిగా చూడాల తండ్రి, ఇప్పటికైతే మంచిగానే ఉన్నామని చెప్పి యాదగిరి గుట్టకు దర్శనానికి పోయిండ్రట. నుల్లా ఇక మరి పోయి వచ్చేసరికి ఇల్లు మొత్తం గుల చేసిండ్రట. ఇక ఏం లేకుండా ఉన్న కాడికి మొత్తం దోసుకొని పోయినరట. 20 తులాల బంగారము, 30 తులాల ఎండితోని ఉన్నదంతా మొత్తం ఊడ్చుకొని పోయినరట దొంగలు. ఇక ఈ ముచ్చట వికారాబాదు జిల్లా పెద్దములు మండలము రుద్రారం ఊర్లో అయిందుల్లా. పాపము బాధితుడు గోపాల్ రెడ్డి పోలీసోళ్లకు ముచ్చట చెప్పినాక ఇక పోలీసోళ్ళు వచ్చి ఏమైనా క్లూలు దొరుకుతాయా, ఎట్టెట్లా చేసిండ్రు, ఏంది కథ అనే దాని మీద ఇక పూరాగా అరుచుకుంటున్నారు. ఇక గిట్లున్నది చూడండి, ఇలా దొంగలు పాడైపోను గింతాగం తయారు కాబడుతుంది. హైదరాబాద్కి వెళ్ళి యాదగిరి గుట్ట పోయినాం అన్నట్లు. 6 గంటల దాకా వేరే పనులు ఉండే హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరి గుట్ట పోయినాం. వచ్చేటల కదా ఇంటి ఇది అయిపోయినా ఇంట్లో తాళం తెరిస్తే తాళం లేదు, లోనం కొండి పెట్టాడు. కొండి పెట్టి ఇంట్లోకి పోయి వాళ్ళు చేసి బయట తెరిచిపోయినా అన్నట్లు. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినా అన్నట్లు. బంగారు ఒక 20 తులాలు, ఎండి ఒక 30 తులాలు, ఇంకా వేరే ఏం పోలేదు. నగదేమన్నా నగదు ఏం పోలేదు. మా బెడ్రూమ్లో అయితే రాలేదు, మీది పోయాడు కానీ మా బెడ్రూమ్లో ఏం ఉంటలేడు అన్నట్లు. ఇట్లా లాక్ నూకాడు, లాక్ తీసిండు కానీ అది తగ్గలేదు అన్నట్లు.
20 తులాల బంగారము 30 తులాలు ఏంటంటే మామూలు ముచ్చట నా ఊళ్ళ. మరి రెక్కి వేసిండ్రో ఏం కథ పాడైందో ఎక్కడోలో తెలియదు కానీ ఇక మంచిగానే వాళ్ళు లేని సమయంలో యూసిపోయి ఉన్న కాడికి దోసుకొని పాయే. తిని తినక కట్టం చేసి అట్లా ఇట్లా అంతగానం సంపాదించుకుంటే ఉన్న సంపాదన మొత్తం ఎత్తుకపోయి పాడైనరు కదా. ఈ తేప ఆనల ముచ్చట ఏరైతే ఉన్నది కదా, పడితే పురాగా గెరివియకుండా ఓ తీరుగా ముసురు పడుతున్నది, లేకపోతే ఎండలే కొడుతున్నాయి. ఈ ఎండలతోటి మాడవలగబట్టే, ఈ ఆనలతోటి బయటకు రాకుండా ఆగముండబట్టే. ఇక గిట్లు ఉన్నదుల్లా ఇక మళ్ళా 3 రోజుల దాకా ఆనలున్నాయట, జర భద్రంగా ఉండుండ్రి. ఊర్లో నున్నోళ్ళు ఎట్లున్నా నడుతుంది కానీ పట్నంలో ముచ్చట ఎరికే కదా. ఎందుకంటే చిన్నగా మెల్లగా తుప్పురు ఆన పడితేనే ఎక్కడెక్కడో నీరంతా చేరి రోడ్ల మీదకి వచ్చి ఈత కొట్టుకునే అంత అవుతుంది. ఇక అందుకే జర భద్రంగా ఉండుండ్రి. ఆగో చూడబోతుంటే మళ్ళా ఆన పడేటట్టే కొడుతున్నది, మబ్బులు కమ్ముకోబట్టే ముసురు మళ్ళా మోపేటట్టే కొడుతున్నది కదా నుల్లా. హౌ మరి తెలంగాణలో మళ్ళా ఆనలు ఉంటాయట నుల్లా. ఇక 4 నుంచి 11 జిల్లాలలో 3 రోజుల దాకా పెద్ద పెద్ద ఆనలే ఉండే అవకాశం ఉన్నదట. ఇక వాతావరణ శాఖ తెలుపుకొచ్చింది అనుకోరాదు ఈ ముచ్చట. ఇంకా కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అనుకోరాదుర్రి. తూర్పు నడుమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇంతింత బలపడి ఇక మొత్తానికైతే ఇయాల్టి కాంచెల్లి మళ్ళా 2 రోజుల దాకా ఆనలైతే మస్తుగా పడే అవకాశం ఉన్నదట. ఇక మరి పడితేనేమో పురా గట్టిగానే కొట్టబట్టే, పడకపోతేనేమో మొత్తానికే కొట్టకపోవట్టే. ఇక మరి ఒకటే తేప పడుకుంటా గెరివియకుండా 7 కాడ కుంటలకు మొత్తం నిండిపోయి నదులన్నీ నిండిపోయి పొంగి ఊర్లేటట్టే కొడుతున్నదిలా. ఇక ఊర్లలో అయితే ఆనబడితే ఏమంత తక్లీఫ్లు ఉండదు కానీ పట్నం ముచ్చట కాస్తేనే మస్తు ఆగం ఉంటది. ఎందుకంటే ఎక్కడెక్కడో నీరంతా ఒక కాడ చేరి మొత్తానికైతే చెరువు లెక్కనే అయిపోతుందని చెప్పాలి ఉండ్ల రోడ్లు కూడా. మరి రోడ్లు అంటారా లేకపోతే ఇట్లా నదులు అంటారా కూడా తెలియకుంటుంటది ముచ్చట పట్నంలా. ఇక మరి ఈత కొట్టుకుంటా పోవుడేను లాగట్లుంటది అన్నట్టు. బండ్లు కార్లు మనుషులు ఎవ్వరు ఉంటే వాళ్ళు ఇక పెద్దగా ఆనబడితే చాలు కొట్టుకపోవడే అన్నట్టు ముచ్చట. ఇంకా చిన్నగా ఆనబడితేనే పట్నంలో ఎక్కలే నీరంతా ఒక కాడ చేడి పెద్ద చెరువు లెక్క తయారవుతుంది. అదే పెద్ద ఎత్తున వానున్నదంటే ఇంకా సొంజాయించుకోవాలి, మనమే బయటకు వెళ్ళొద్దు అత్యవసరం అయితే తప్ప. ఇక గివన్నట్టులా ఇయాల్టి ఉల్లాస్ అగర్బత్తి సమర్పించు మాస్మలన ముచ్చట్లు పౌడ్ బై వాల్ఫుల్ చూస్తూనే ఉండు. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ఆర్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం.